హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. మనం ఎవరినైతే ఇష్టపడతా ఉంటామో వాళ్ళ ప్రవర్తన, వాళ్ళతో మన లైఫ్ ఎలా ఉంటుంది అంటే కొన్నాళ్ళు కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు, కొన్నాళ్ళు చాలా హ్యాపీగా. యువతలు వీళ్ళు ఎంత ప్రేమగా అయితే ఉంటున్నారో అవతల సైడ్ నుంచి కూడా అంతే ప్రేమగా ఉంటారు, అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే. కొన్నాళ్ళకి ఏంటంటే ఇద్దరిలో ఒకరికి బోర్ కొట్టేసి ఇక దూరం పెడతాం, అవాయిడ్ చేయటం మొదలు పెట్టేస్తూ ఉంటారనమాట. అలా చేసినప్పుడు ఏంటి, ఒకళ్ళేమో బాగా సిన్సియర్గా సీరియస్గా తీసుకుంటారు, ఒకళ్ళేమో లైట్గా తీసుకుంటారు. అది కొంతమంది అబ్బాయిల్లో ఉంటారు, కొంతమంది అమ్మాయిల్లో ఉంటారు. అబ్బాయిలు సిన్సియర్గా ఉంటేనేమో అమ్మాయిలు ఆడుకుంటారు, అమ్మాయిలు సిన్సియర్గా ఉంటేనేమో అబ్బాయిలు ఆడుకుంటారు. ఏంటి ఇంక వీళ్ళు చేసేది, ఫోనులు చేస్తే తీయరు, మెసేజ్లు చూడరు, నంబర్లు అంటే రకరకాల చిన్న చిన్న గొడవలు. అసలు అవి పెద్ద కారణాలే కాదు వీళ్ళిద్దరు విడిపోవటానికి. చిన్న చిన్న విషయాల కాడ గొడవలు పెట్టుకొని ఉత్త పుణ్యానికి, అది ఎవరన్నా మధ్యలో ఒక వ్యక్తి వల్ల కారణం అవ్వచ్చు, లేదా వీళ్ళిద్దరు క్లోజ్గా ఉన్నప్పుడు మరీ పర్సనల్ విషయాలు ఇద్దరిలో కొంతమంది ఏంటంటే ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తారు. ఒకళ్ళు ఏంటంటే ఇక నేను ప్రేమించాను కదా, నా మనిషి దగ్గర ఎందుకులే సీక్రెట్స్ ఉంచడం అని చెప్పేసి ప్రతి విషయం, ఇంట్లో విషయాలు కూడా అన్నీ చెప్తారు. అది పేరెంట్స్ గురించి కానీ ఏదైనా కానీ ప్రతి విషయం చెప్తారు. చెప్పేటప్పటికి ఏంటంటే అవతల వాళ్ళకు ఒక చులకన భావం ఏర్పడిద్ది వీళ్ళ మీద. అదేంటో తెలుసుకునే ముందల మన వీడియోని ముందు పూర్తిగా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమైంది. అలాగే వీడియోకి ఒక్క లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు తమ్ముళ్ళు చెల్లెళ్ళు చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదమ్మా, దయచేసి మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మీకు ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి అని కష్టం ఉన్నా ఇలాంటివి మీకు చెప్పాలనేటటువంటి నాకు మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఆ చులకన భావం ఏర్పడి ఎవరైతే ఇట్లా అన్ని చెప్తా ఉంటారో వీళ్ళను దూరం పెట్టేస్తారు ఆ విన్నోళ్ళు. అట్లా కొంతమంది అబ్బాయిలు చెప్తారు, మొత్తం నా లవరేగా ఏముందలే అని చెప్పేసేసి ఇంట్లో జరిగిన ప్రతి విషయం చెప్తారు. ఎవరి మీద కోపం వచ్చినా వీళ్ళ దగ్గర తిడతాము, ఇట్లా ప్రతి విషయం చెప్తారు. కొంతమంది అమ్మాయిలేమో అబ్బాయిలకు చెప్తారు, ఇట్లా మమ్మీ వాళ్ళు నన్ను అలా తిట్టింది, ఇవాళ ఎలా జరిగింది, వాళ్ళు మా ఇంట్లో ఇట్లా వండుకున్న కూర కాడి నుంచి, తిన్న ఫుడ్ కాడి నుంచి, ఏ టైంకి లేచాము, ఏ టైంకి పడుకుంటున్నాము, ఏం చేసాము ఏంటి, ఇట్లా ప్రతిదీ చెప్పుకుంటారు. అలా చెప్పుకొని ఏంటంటే అవతల వాళ్ళకి అలుసు చులకన భావం ఏర్పడి ఈ గ్యాప్ రావటానికి ఇలా మరీ ఓవర్గా మాట్లాడుకోవటం కూడా ఒక కారణమైంది. నాకు తెలిసి ఏంటంటే అంత ఓవర్గా మాట్లాడుకోకుండా ఉంటే ఇలా ఇవాళ రోజున ఇంత అసలు మాట్లాడుకోకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి రాదేమో అని నేను అనుకుంటాను అనమాట. కాబట్టి ఏదైనా సరే ఒక లిమిట్లో మాట్లాడుకుంటే ఇవాళ రోజున, ఎందుకంటే మాటలు అనేవి ఎప్పుడైనా సరే కొంచెం దాచుకోవాలి మాటల్ని. అలా దాచుకున్నప్పుడు ఏంటంటే ఇవాళే మొత్తం మాట్లాడేసాం అనుకో, రేపు మాట్లాడటానికి ఇంకేముండదు. ఫోన్ చేసి మళ్ళీ ఏంటి హలో నువ్వేంటంటే ఏంటి సంగతులని, ఇల్లు ఏంటి సంగతులని, వాళ్ళు చివరికి మాట్లాడుకోవటానికి ఏది లేక ఏదో పనికిరాని విషయాలు మాట్లాడుకొని అవతల వాళ్ళకు బోర్ కొట్టేసుకొని ఫోన్లు పెట్టేసుకోవటము, బ్లాకుల్లో పెట్టేసేయటం. వాళ్ళు చేసేటటువంటి ఫస్ట్ ఆయుధం ఏంటంటే నంబర్ బ్లాక్ లో పెట్టేసేస్తారు. మాట్లాడరు, చిన్న చిన్న రీజన్స్, ఏదో నువ్వు అట్లా అన్నావు, నువ్వు ఆ రోజున అట్లా అన్నావు, నీ మాట నాకు నచ్చలా, ఏదో ఇన్నాళ్ళు తెలియక మాట్లాడాను, ఇక నుంచైనా మనం మాట్లాడుకోవద్దు, వదిలేసేద్దాం, నువ్వు నాకు చెయ్యి మాకు ఫోన్ అన్నా కూడా వీళ్ళు పదే ఫోన్ చేయటము, వాళ్ళని ఏంటంటే బ్లాకుల్లో పెట్టేసేయటము, ఏదో ఆ ఫ్రెండ్స్ ఫోన్లో నుంచి ఈ ఫ్రెండ్స్ ఫోన్లో నుంచి ఫోన్లు చేయటం, అయినా కూడా బ్లాకుల్లో పెట్టేసేయటం, మెసేజ్ పెడితే చూడకుండా ఉండటము, రిప్లైలు ఇవ్వకుండా ఉండటము, ఇలాగా ఫుల్గా టార్చర్ పెడతారు. వీళ్ళకి ఏంటంటే పిచ్చెక్కిద్ది. ఎందుకంటే ఇదివరకు ప్రేమనేంటో చూశారుగా, ఇదివరకు అంత కలిసిమెలిసి ఉండి మరి ఆ ప్లేస్లో ఇంకొకరిని ఊహించుకోవాలంటే అంత ఈజీ కాదు. వాళ్ళు ఉన్నంత ప్రాక్టికల్గా వీళ్ళు ఉండలేరు. కొంతమంది అర్థం చేసుకొని కలిసే వాళ్ళు ఉంటారు, కొంతమంది అదే మొండి పట్టుదలతో ఏంటంటే ఇక దూరం పెట్టేస్తారు, శాశ్వతంగా దూరం పెట్టేస్తారు. ఎప్పుడైనా సరే మనం ఇష్టపడే వాళ్ళతో, మనం ప్రేమించే వాళ్ళతో కానీ మనం కోరుకున్న వాళ్ళతోనైనా సరే జీవితాంతం కలిసి ఉండాలంటే, ఎప్పుడు విడిపోకుండా జీవితాంతం కలిసి ఉండాలంటే ఫస్ట్ మనసులు కలవాలి. ఈ 3 విషయాలు తెలిసి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఈ 3 విషయాలు కనుక మీకు తెలిస్తే మీరెప్పుడు జీవితంలో విడిపోవాల్సినటువంటి పరిస్థితి రాదు. అది నిజమైన ప్రేమ. ఇవన్నీ ఆటలు. ఫస్ట్ విషయం వచ్చేటప్పటికి ఏంటంటే, మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వాళ్ళకి మనం నవ్వామంటే
ఆ నవ్వు వెనకమాల ఉన్నటువంటి బాధ తెలియాలి. నవ్వుతున్నారు అంటే ఒక అబ్బాయి అయినా సరే ఒక అమ్మాయి అయినా సరే ఇష్టమైన వాళ్ళ ముందర నవ్వుతున్నారు అని అంటే వాళ్ళకి ఏం బాధలు లేక నవ్వుతున్నారు. అబ్బా లైఫ్ అంటే వీళ్ళదే, లైఫ్ను ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు, అసలు ఏం బాధలు లేవు అందుకే నవ్వుతున్నారు అని చెప్పేసి అనుకోకూడదు ఎప్పుడు కూడా. అవతల మనిషి ఈ ఎందుకు నవ్వుతున్నారా ఏంటా, పైకి మనతో నవ్వుతా మాట్లాడుతున్నారే కానీ లోపల ఎంత బాధ ఉందా అనే విషయం అవతల మనిషి గ్రహించగలగాలి. అది అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే. నవ్వంగానే ఏ ప్రాబ్లమ్స్ లేనట్టు కాదు. చెప్పుకోలేని బాధ కడుపులో ఉన్నప్పుడు కూడా మన ఇష్టమైన వాళ్ళ ముందర ఏంటంటే ఆ బాధనంతా కడుపులోనే దాచుకొని పెదాల మీద అట్లా నవ్వుతారు. అది మనం ప్రేమించే వాళ్ళు అర్థం చేసుకోవాలి. అలాంటి వాళ్ళు ఎప్పుడు జీవితంలో విడిచిపెట్టరు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి మన కోపం వెనక మాల దాగున్నటువంటి ప్రేమ. కొంతమంది కోపంతో ఎక్కువగా గొడవలు పడతా ఉంటారు, ఎక్కువగా కోపం వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి. అలా ఒక మనిషి మన మీద అంతగా కోపడుతున్నాడు అని అంటే అది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సరే నిజంగా ప్రేమ ఉన్న వాళ్ళకే కోపం వచ్చింది. కొంతమందికి అసలు లేని వాళ్ళకి కూడా వచ్చింది. అది వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళిద్దరు కలిసిమెలిసి ఉన్న దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. కొంతమందికి లేని వాళ్ళకు కూడా కోపం వచ్చింది. ప్రేమ ఉన్నోళ్ళ కోపం వేరు, ప్రేమ లేని వాళ్ళ కోపం వేరు. అది మనం గ్రహించగలగాలి. వాళ్ళతో మీరు చేసినటువంటి జర్నీని బట్టి మీరు అర్థం చేసుకోగలగాలి. ఆ ప్రయాణంలో మీకు ఏది నిజమైన ప్రేమ, ఏది నిజమైన కోపం, ఏది ఉత్తత్త కోపము అనేది మీరు అర్థం చేసుకోగలగాలి. నిజంగా ప్రేమించే వాళ్ళకి కోపం వచ్చింది. ఆ కోపం వెనకమాల ఉన్నటువంటి ప్రేమను అర్థం చేసుకోవాలి. మాట్లాడతలేదు కోపంగా ఉంది అని అంటే ఇది ఎందుకు అంత కోపంగా ఉంది, ఏదో చెప్పుకోలేని బాధతో ఉంది, నా మీద ఎంత ప్రేమ ఉంటేనో లోపల అట్లా కోపంగా బాధపడుతుంది అని అవతల మనల్ని ఇష్టపడే వ్యక్తి అర్థం చేసుకోవాలి. అలా ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడూ విడిపోరు. నెక్స్ట్ నెంబర్ 3, మన మౌనం వెనకమాల ఉన్నటువంటి మాటల అగ్ని పర్వతం. అంటే మౌనంగా ఏదన్నా అడిగినప్పుడు ఏమీ లేదని అంటూ ఉంటాం. ఒక్కొక్కసారి ప్రేమించుకున్న వాళ్ళు ఏంటి సంగతులు ఏంటి అని అన్నప్పుడు ఏమీ లేదని అంటారు. కానీ చాలా ఉంటుంది లోపల చెప్పాల్సింది బాధ. ఏంటంటే అది చెప్పుకుంటే దాంట్లో ఎక్కడ తప్పులు వెతుకుతారో, ఎక్కడ విడిపోతారో అన్న భయంతో వాళ్ళు చెప్పలేరు అనమాట. అట్లా ఆ మౌనం వెనకమాల ఉన్నటువంటి మాటల అగ్ని పర్వతం లోపల కడుపులో ఒక అగ్ని పర్వతం లాగా ఉంటుంది అనమాట. కానీ అలా లేదన్నప్పుడు ఏంటి అసలు ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు ఏంటి అని ప్రేమగా అడిగి అర్థం చేసుకొని ఆ సమస్యను చెప్పించుకొని దాంట్లో తప్పులు వెతకకుండా ఆ సమస్యకు సొల్యూషన్ చెప్పగలిగిన వాళ్ళే నిజమైన ప్రేమికులు. అలా అర్థం చేసుకోగలగాలి. ఇప్పుడు సంతోషంగా ఉండే వాళ్ళు ఎందుకు అలా బాధగా ఉన్నారు, ఎందుకు అలా మౌనంగా ఉన్నారు అని అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్న వాళ్ళు, అలా మౌనం వెనకమాల ఉన్నటువంటి బాధను అర్థం చేసుకున్న వాళ్ళు జీవితంలో ఎప్పుడూ విడిపారు. ఈ 3 లక్షణాలు కనుక ప్రేమించుకునే వాళ్ళ మధ్య, మనం ఇష్టపడే వాళ్ళ ఇద్దరి మధ్యలో ఇలాంటి బాండింగ్ కరెక్ట్గా ఉంటే వాళ్ళు ఎప్పటికీ విడిపారు. మీరెప్పుడు సంతోషంగా కలిసిమెలిసి ఉండాలంటే ముందు పనికిరాని విషయాలు కాదు, ఇలాంటి ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి. జీవితంలో మీరు విడిపారు. అర్థమైంది కదా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.